సో హాయ్ యస్. సో మనతో పాటు ఉన్నారు నల్గొండ గద్దర్ నరసన్న గారు. సో ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. తెలంగాణకి ఒక మంచి పాట రాసి సో అందరికీ కూడా ఈ మధ్యన మీరు చాలా ఫేమస్ అవుతున్నారు. అలాగే అండ్ ఎలా అనిపించింది మీకు ఈ అవార్డు రావడం కానీ మన పాట ఇంకా ఈ విధంగా రావడం, తెలంగాణకి ముఖ్యంగా ఇదే నేషనల్గా ఉండడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం వేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా కళారాజు సంస్థ మన శ్రీనివాస్ సోదరుడు కవులను, గాయకులను, ప్రతిభావంతులను గుర్తించి వాళ్ళని సత్కరించుకొని గౌరవించుకునేటువంటి ఒక మంచి సంస్కారం. ఇది సాంప్రదాయం కూడా మంచి సాంప్రదాయం అని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. గతంలో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రకు కూడా గుర్తించి నాకు ఆ రోజు బెస్ట్ సింగర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు కూడా విప్లవ గాయకుడు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న రాసినటువంటి పాట అది. గద్దరన్న స్వతహాగా గద్దరన్న రాసిన పాటకు నాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఆ సాంగ్ ఏంటంటే, నన్ను గన్న తల్లులారా, నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర, నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర, పోటనై వస్తున్నానమ్మో ఓయమ్మోలోర, పోదాలకు వందానాలమ్మో మాయమ్మోలోర. ఈ పాట అంటేనే గద్దరన్న గుర్తొస్తాడు. ఎందుకంటే గద్దరన్న పాట ఇది, అన్న రాసుకున్న పాట. అట్లాంటి పాటని నాతో పిలుచుకొని నన్ను కూర్చోబెట్టుకొని నువ్వే పాడాలరా అని చెప్పి పాడించినటువంటి సందర్భం అన్నాడు అన్న బతుకున్నప్పుడు. అదే పాట ప్రజల్లో నేను పాడడము, అదే మాదిరిగా బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాగా కృషి చేసినటువంటి పాట. గతంలో గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చి ప్రజలకు నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బందులు చేసేటువంటి సందర్భం అంతా గద్దరన్న నా ముందే కూర్చొని ఒక 1 గంట సమయంలో రాసి నువ్వు పాడాలరా అని చెప్పి పాడించినటువంటి సందర్భం అది. కళ్యాణ్ సంగీత దర్శకుడు కళ్యాణ్ కూడా మంచి మ్యూజిక్ చేయడం, గద్దరన్న రాయడం, అది ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో ఆదరణలను చొరగొని ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచి, అదే మాదిరిగా ఆ పాట ద్వారా ఇంకా కొన్ని పాటలు నా పాటల ద్వారా ఆ పాట ద్వారా చైతన్యపరిచి గద్దరన్న రాసినటువంటి ఒక గొప్ప పాట అది. ఆ పాటతో ప్రజల్లో చైతన్యం వచ్చి గవర్నమెంట్నే మార్చింది అనేటువంటి సందర్భం అక్కడక్కడ ప్రజలు అంటున్నప్పుడు వింటాను నేను. ఏదైనప్పటికీ గద్దరన్న రాసినటువంటి పాట, ముందు మాట చెప్పినటువంటి పాటకి ఈరోజు కళారాజు శ్రీనివాస్ సోదరుడు గుర్తించి దానికి నాకు బెస్ట్ సింగర్ అవార్డు ఇవ్వడం నిజంగా కూడా ఈరోజు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అలాగే మన మర్రి శ్రీనివాస్ గారు కేవలం కళారాజు మీడియా కాకుండా ఇప్పుడు కేఆర్ భారత్ మీడియాకు ముందుకు రాబోతున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతంగా చేస్తాడనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ గారు అందరినీ ప్రేమించడం కానీ, గుర్తించడాన్ని, గౌరవించడం కానీ, తనకు తాను తగ్గించుకొని అన్న ప్లీజ్ అన్న ఇది చేస్తున్నాం, మీ అందరి సహకారం ఉండాలి అన్నట్టు అడిగే విధానం కానీ, అహం లేని మనిషి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆయన నైజం, ఉనికిని మర్చిపోయిన విలక్షణమైన ఆయన స్వభావం. తప్పకుండా ఆయన పెట్టేటువంటి ఈ ఛానల్ కానీ, ఈ కార్యక్రమాలు కానీ రాబోయే రోజుల్లో గొప్ప విజయాలు అందుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.